మ్యాక్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ప్రీవియస్ వీడియోలో సార్టెడ్ ఫంక్షన్ గురించి డెప్త్గా చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో మ్యాక్స్ ఫంక్షన్ గురించి డెప్త్గా చెప్పుకుందాము. నేను ఈ మ్యాక్స్ ఫంక్షన్లో ఉన్న కీని యూజ్ చేసుకొని మనకి నచ్చినట్టు ఏ ఇటరబుల్ అయినా ఏ విధంగా అయినా మ్యాక్స్ వాల్యూని గెట్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక ఇటరబుల్లో ఏ విధంగా అయినా మ్యాక్స్ వాల్యూ గెట్ చేసుకోగలరు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. మ్యాక్స్ ఫంక్షన్. ఈ మ్యాక్స్ ఫంక్షన్ అనేది ఒక ఇటరబుల్లో ఉండే మ్యాక్సిమం వాల్యూని గెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీని సింటాక్స్ చూద్దాం. మ్యాక్స్ ఆఫ్ ఇటరబుల్ కమ్మా కీ ఈక్వల్ టు ఫంక్షన్. సో ఈ ఇటరబుల్ ప్లేస్లో మనం లిస్టు, టుపుల్, సెట్, స్ట్రింగ్ అండ్ డిక్షనరీ ఏదైనా ఇవ్వచ్చు. అండ్ కీ పారామీటర్ అనేది ఆప్షనల్ పారామీటర్. అంటే మనం ఈ పారామీటర్ ఇచ్చినా ఇవ్వకున్నా ఏమీ కాదు. సో ఒకవేళ ఈ కీ పారామీటర్ని యూజ్ చేసే పని అయితే మనం ఈ కీకి ఫంక్షన్ని ఇవ్వాలి. అది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయినా, యూజర్ డిఫైన్ ఫంక్షన్ అయినా అండ్ లాంబ్డా ఫంక్షన్ అయినా ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఫస్ట్ కీ పారామీటర్ని యూజ్ చేయకుండా మ్యాక్స్ మెథడ్ని యూజ్ చేస్తా. దాని తర్వాత కీని యూజ్ చేద్దాం. సపోజ్ మన కాడ ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో కొన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా హలో కమా, వెల్కమ్ కమా, టు కమా, మేమే కమా, ప్రోగ్రామర్స్. మీరు ఈ లిస్ట్ని మ్యాక్స్ ఫంక్షన్లో పాస్ చేస్తే మనకి మ్యాక్స్ వాల్యూ అనేది ఎలా వస్తుంది? ప్రతి స్ట్రింగ్లో ఉండే యాస్కీ క్యారెక్టర్ బేస్ చేసుకొని వస్తుంది. ఇది మనకు తెలుసు. ఒకవేళ మీకు తెలియకుంటే ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఈ లిస్ట్ని మ్యాక్స్ మెథడ్ యూజ్ చేసుకుని మ్యాక్సిమం ఎలిమెంట్ని గెట్ చేసుకుందాం. మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను. హలో కమా, వెల్కమ్ కమా, టు కమా, మేమే కమా, ప్రోగ్రామర్స్. సో ఇక్కడ ఈ లిస్ట్ అనేది ఒక ఇటరబుల్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, వెల్కమ్ వచ్చింది. సో ఇలా ఎందుకు వచ్చిందంటే మనం ఇచ్చిన లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో డబ్ల్యూ యాస్కి పెద్దది కాబట్టి మనకి వెల్కమ్ స్ట్రింగ్ వచ్చింది అవుట్పుట్గా. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు నాకు ఈ లిస్ట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా రావాలి అంటే లిస్ట్లో ఉన్న స్ట్రింగ్స్ లెంత్ బేస్ చేసుకొని రావాలి. అంటే ఈ లిస్ట్లో స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, వాటి లెంత్ బేస్ చేసుకుని మ్యాక్సిమం ఎలిమెంట్ రావాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ కీ పారామీటర్ యూజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ కీ పారామీటర్కి మనం ఓన్లీ ఫంక్షనే ఇవ్వగలం. అది ఏ ఫంక్షన్ అయినా ఇవ్వచ్చు. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయినా, యూజర్ డిఫైన్ ఫంక్షన్ అయినా ఆర్ లాంబ్డా ఫంక్షన్ అయినా ఏదైనా ఇవ్వచ్చు. ఈ కీ పారామీటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే సార్టెడ్ ఫంక్షన్లో ఎలా వర్క్ అవుతుందో దీంట్లో కూడా అలానే వర్క్ అవుతుంది. మనం మ్యాక్స్ ఫంక్షన్లో కనుక ఈ కీ పారామీటర్కి ఏదైనా ఒక ఫంక్షన్ ఇస్తే ఆ ఫంక్షన్లో మనం ఏది ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని ఇటరబుల్లో ఉండే ఎలిమెంట్స్ అనేటివి కంపేర్ అయ్యి మ్యాక్సిమం ఎలిమెంట్ వస్తుంది. సరే, ఇది ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఇందాక యూజ్ చేసిన స్టేట్మెంట్ని మళ్ళీ యూజ్ చేద్దాం. చూడండి. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఉండే స్ట్రింగ్స్ లెంత్ బేస్ చేసుకొని నాకు మ్యాక్సిమం ఎలిమెంట్ రావాలి. సో ఇప్పుడు కీ పారామీటర్ని యూజ్ చేద్దాం. సో మనకి లిస్ట్లో ఉండే స్ట్రింగ్స్ అనేవి దేని బేస్డ్గా మ్యాక్సిమం ఎలిమెంట్ రావాలి అని చెప్పాము? లెంత్ బేస్ చేసుకొని. సో మనకి లెంత్కి ఏ ఫంక్షన్ ఉంది? లెన్ ఫంక్షన్ ఉంది. సో కీ ఈక్వల్ టు లెన్ పెడితే చాలు, మనకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో లెంత్ బేస్ చేసుకొని మ్యాక్సిమం స్ట్రింగ్ వస్తుంది. సో ఇద్దామా? చూడండి, కామా ఇచ్చి కీ ఈక్వల్ టు లెన్ అని ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ప్రోగ్రామర్స్ వచ్చింది. సో మీరు ఈ అవుట్పుట్ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో మనకి లెంత్ బేస్ చేసుకొని మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చింది. అందుకే మనకి అన్నిటికంటే ఎక్కువ లెంత్ ఉన్న ప్రోగ్రామర్స్ స్ట్రింగ్ వచ్చింది అవుట్పుట్గా. సో అసలు ఈ మ్యాక్స్ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేను ఇప్పుడు ఈ మ్యాక్స్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో జనరల్గా చెప్తాను, అల్గారిథం బేస్డ్ కాకుండా. సో మనం కీ ఈక్వల్ టు లెన్ ఇచ్చాం కాబట్టి ఈ లిస్ట్లో ఉన్న స్ట్రింగ్స్ అన్నిటికీ లెంత్ కంపేర్ చేసి మ్యాక్సిమం ఎలిమెంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ అన్నిటికీ లెంత్ రాద్దాము. హలోకి లెంత్ ఎంత? 5. వెల్కమ్కి లెంత్ ఎంత? 7. టూకి లెంత్ ఎంత? 2. మేమేకి లెంత్ ఎంత? 4. ప్రోగ్రామర్స్కి లెంత్ ఎంత? 11. సో ఇప్పుడు ఈ లెంత్లో మ్యాక్సిమం ఏంటి చెప్పండి? 11. అందుకే మనకి అవుట్పుట్ ప్రోగ్రామర్స్ వచ్చింది. సో ఈ విధంగా మ్యాక్సిమం ఎలిమెంట్ వస్తుంది మనం కీ యూజ్ చేస్తే. సో మీరు ఈ కీ ఈక్వల్ టు లెన్ ఇచ్చినప్పుడు మనకి ఇటరబుల్లో ఓన్లీ ఇటరబులే ఉండాలి. ఎందుకంటే ఒక లిస్ట్లో ఇటరబుల్స్ కాకుండా నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ నెంబర్స్ పైన లెన్ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వదు. సో మనం అది గమనించుకోవాలి.
అదే ఇప్పుడు మన కాడ ఒక నెస్టెడ్ లిస్ట్ ఉంది ఈ విధంగా లిస్ట్ ఆఫ్ సబ్ లిస్ట్ 1, 3, 1, 9, ఇంకో సబ్ లిస్ట్ 10, 20, 0, 3, ఇంకో సబ్ లిస్ట్ 0, 0, 100, 1. నార్మల్గా ఈ లిస్ట్ని మ్యాక్స్ మెథడ్లో పాస్ చేస్తే ఈ లిస్ట్లో ఉన్న సబ్ లిస్ట్ అన్నిటిలో ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని మ్యాక్సిమం ఎలిమెంట్ వస్తుంది. కావాలంటే చూడండి, మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను. సబ్ లిస్ట్ 1, 3, 1, 9, ఇంకో సబ్ లిస్ట్ ఇస్తున్నాను 10, 20, 0, 3, ఇంకో సబ్ లిస్ట్ ఇస్తున్నాను 0, 0, 100, 1. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 10, 20, 0, 3 వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందంటే ఈ సబ్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కంపేర్ అయ్యి వచ్చింది. కావాలంటే ఈ సబ్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని చూడండి 1, 10, 0. సో దీంట్లో ఏది పెద్దది చెప్పండి? 10. సో అందుకే మనకి అవుట్పుట్ ఆ 10 ఉన్న సబ్ లిస్ట్ 10, 20, 0, 3 వచ్చింది. అదే ఇప్పుడు ఈ నెస్టెడ్ లిస్ట్లో ఉన్న సబ్ లిస్ట్లో థర్డ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని మ్యాక్సిమం ఎలిమెంట్ కావాలి అంటే ఎలా? సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం మళ్ళీ కీ వాడతాము. సో ఇందాక లెంత్కి లెన్ వాడాం కదా, మరి ఇలాంటి వాటికి ఏది వాడాలి అంటే సింపుల్. ఈ మ్యాక్స్ ఫంక్షన్లో ఈ లిస్ట్ పక్కన కీ ఈక్వల్ టు లాంబ్డా i:i(2) ఇస్తే చాలు. అదే మీరు సబ్ లిస్ట్లో ఉండే సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని మ్యాక్సిమం ఎలిమెంట్ గెట్ చేసుకోవాలి అంటే 2 ప్లేస్లో 1 ఇవ్వాలి. సో మనం సబ్ లిస్ట్లో ఏ ఇండెక్స్ బేస్ చేసుకుని నెస్టెడ్ లిస్ట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ గెట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అది ఈ i² ఇవ్వాలి. నెస్టెడ్ లిస్టే కాదు, నెస్టెడ్ డేటా స్ట్రక్చర్స్ అన్నిటికీ మ్యాక్సిమం ఎలిమెంట్ గెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. 0, 0, 100, 1 వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే సబ్ లిస్ట్లో ఉండే థర్డ్ ఎలిమెంట్స్ 1, 0, 100. సో వీటిలో పెద్దది ఏది? 100 కదా, అందుకే మనకి అవుట్పుట్ 0, 0, 100, 1 వచ్చింది. సో మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది లిస్ట్లో ఉన్న థర్డ్ ఎలిమెంట్ బేస్డ్ వచ్చింది. నేను కీ ఈక్వల్ టు లాంబ్డా i:i(2) ఇదే ఎందుకు ఇచ్చాను అంటే మనం కీ ఈక్వల్ టు ఫంక్షన్ ఇస్తాం కదా. సో మీరు ఇక్కడ ఏ ఫంక్షన్ ఇస్తే ఆ ఫంక్షన్లో ఈ మ్యాక్స్లో ఉన్న ఇటరబుల్లో ఉండే ఎలిమెంట్ పోతుంది. ఇది ఎలా అంటే లాంబ్డా i:i(2) అంటే ఈ i అనేది లిస్ట్లో ఉన్న ఎలిమెంట్. సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ సబ్ లిస్ట్. సో ఈ i అనేది ఒక సబ్ లిస్ట్. నెక్స్ట్ i(2) అంటే సబ్ లిస్ట్లో ఉన్న థర్డ్ ఎలిమెంట్. మీరు ఈ లాంబ్డా ఫంక్షన్ ప్లేస్లో నార్మల్ ఫంక్షన్ అయినా ఇవ్వచ్చు. ఎలా అంటే లాంబ్డా i:i(2)ని ఫంక్షన్లో ఎలా రాయాలి చెప్పండి? చూడండి, def fun(i) రిటర్న్ i(2) ఈ విధంగా రాయాలి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం కీకి ఇవ్వాలి. సో ఇద్దామా? చూడండి, ఈ లిస్ట్ పక్కన కామా ఇచ్చి కీ ఈక్వల్ టు ఫన్ అని ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చింది. మీరు ఏ ఫంక్షన్ అయినా ఈ కీ పారామీటర్కి డైరెక్ట్గా ఇచ్చే పని అయితే ఫంక్షన్ కాల్ చేయకుండా ఇవ్వాలి. అందుకే మనం లెన్ ఫంక్షన్కి కూడా లెన్ అని ఇచ్చాము. అదే లాంబ్డా ఫంక్షన్కి అయితే లాంబ్డా i: ఇలా ఇవ్వాలి. అదే ఇప్పుడు మనకాడ ఒక లిస్ట్ ఉంది. అది లిస్ట్ ఆఫ్ 1,00,000, 11,001, 200, 193, 8. సో ఇప్పుడు నాకు ఈ లిస్ట్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ బేస్ చేసుకుని మ్యాక్సిమం ఎలిమెంట్ రావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ సమ్ ఎంత? 1 + 0 + 0 + 0 + 0 + 0 ఎంత? 1. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ సమ్ ఎంత? 1 + 1 + 0 + 0 + 1 3. అండ్ థర్డ్ ఎలిమెంట్ సమ్ ఎంత? 2 + 0 + 0 ఎంత? 2. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ సమ్ ఎంత? 1 + 9 + 3 ఎంత? 13. అండ్ లాస్ట్ ఎలిమెంట్ సమ్ ఎంత? 8 అంటే 8. సో ఇప్పుడు ఈ సమ్ బేస్ చేసుకుని మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ రావాలి. అంటే ఇప్పుడు మనం చేసిన సమ్లో ఏది పెద్దది చెప్పండి? 13. సో మనకి అవుట్పుట్ 193 రావాలి. సో చేద్దామా? సో సమ్కి మనకి ఏ ఫంక్షన్ ఉంది చెప్పండి? సమ్ అనే ఫంక్షన్ ఉంది. మరి నెంబర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని సమ్ చేయాలి అంటే ఎలా? సో ఒక ఫంక్షన్ రాసి దాన్ని కీకి ఇద్దాము. సో నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. చూడండి, def fun(number): సో దీంట్లో మనం ఖచ్చితంగా ఒక పారామీటర్ని ఇవ్వాలి. సో నేను నెంబర్ని ఇచ్చాను. సో మనం ఈ ఫంక్షన్ని కీకి అసైన్ చేస్తే మనకి కీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లో పాస్ అవుతుంది.
సో ఇప్పుడు ఈ నెంబర్ పారామీటర్ అనేది లిస్ట్లో ఉండే ఎలిమెంట్. సో ఒక నెంబర్లో ఉండే నెంబర్స్ని ఎలా సమ్ చేయాలి అంటే సింపుల్ రిటర్న్ ఆఫ్ సమ్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఎస్టిఆర్ ఆఫ్ నెంబర్. ఇది నేను ఎలా రాశాను అంటే సపోజ్ ఈ నెంబర్ అనేది 193 అనుకో, ఈ 193ని మనం మ్యాప్లో ఎస్టిఆర్లా పాస్ చేసాము. సో ఇప్పుడు 193 అనేది ఒక స్ట్రింగ్. సో ఈ 193 అనే స్ట్రింగ్లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఈ ఇంట్లో పాస్ అయ్యి ఇంటీజర్లా మారి మనకి మ్యాప్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. సో సమ్లో మ్యాప్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నీ సమ్ అవుతాయి. సో ఈ ఫంక్షన్ని మనం కీకి అసైన్ చేద్దాం. చూడండి, సో ఇద్దాం చూడండి. మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను 1,00,000, 11,001, 200, 193, 8 కామా ఇచ్చి కీ ఈక్వల్ టు ఫన్ అని ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 193 వచ్చింది. సో మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది మనం అనుకున్నట్టే వచ్చింది. సో మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఈ మ్యాక్స్ మెథడ్ని. సో ఇది మ్యాక్స్ మెథడ్ అంటే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.